ఇంప్లాంట్స్ విషయానికి వస్తే డాక్టర్ గారు, చాలామంది ఇంప్లాంట్ అంటే చాలా భయపడతారు. అనెస్థీషియా ఇచ్చి చేస్తారు, ఇవ్వని కూడా చేస్తుంటారా? ఇవ్వకుండా ఏ రోజు బోన్లో ఆల్మోస్ట్ స్క్రూ తిప్పుతున్నట్టే కదా. సో ఎనస్థీషియా లేకుండా ఇంప్లాంట్ లేదు. ఓకే. కాకపోతే దాంట్లో వచ్చే అంటే ఈ ఇంప్లాంట్స్ చేసేటప్పుడు పేషెంట్స్ ఎదుర్కొనే సమస్యలు ఏంటి, తర్వాత వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఏంటి, కొంచెం సింపుల్గా చెప్పాలంటే? ఇంప్లాంట్ బోన్ సపోర్టెడ్ అండి. ఫస్ట్ బోన్లోకి ఇంప్లాంట్ పెడతాం, పెట్టి ఒక 3 months వెయిట్ చేస్తాం. సో 3 months వరకు అక్కడ టూత్ ఉండదు. అదొకటి సైకలాజికల్గా ఆ ప్లేస్లో టూత్ లేదు, సో అది ఖాళీ ఉండిపోయింది అనే సైకలాజికల్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ అది 3 months తర్వాత అదే పొజిషన్లో, ఏ పొజిషన్లో మనం ఇంప్లాంట్ పెట్టామో అదే పొజిషన్లో ఉందనుకోండి, దాని ప్రకారం కాంపోనెంట్స్ పెట్టి పైన టూత్ క్లియర్ చేసి పెట్టేస్తాం. సో లాంగ్ రన్లో ఏమవుతుందంటే, అగైన్ పేషెంట్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఇంప్లాంట్ లూజ్ అవుతుంది, చేతికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మళ్ళీ మొదటి నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఐదర్ ఆ ఇంప్లాంట్ రీప్లేస్ చేయాలి, బిగ్గర్ సైజ్ అంటే సైజ్ ప్రకారం ఉంటుంది. సో ఆ బిగ్గర్ సైజ్ ఇంప్లాంట్తో రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. అంటే వాళ్ళ బోన్ బాడీ యాక్సెప్టెన్స్, బోన్ కాదు బాడీ యాక్సెప్టెన్స్, బోన్ డెన్సిటీ అవన్నీ చూసి ముందే ప్లాన్ చేసి మనం పెట్టేస్తాం. బాడీ యాక్సెప్టెన్స్ అగైన్ ఇట్ ఈస్ అ ఫారెన్ పార్టికల్ ఫర్ బాడీకి. సో అది రిజెక్ట్ చేసింది అనుకోండి, తెల్లారి కూడా వచ్చేయచ్చు, లూజ్ అయిపోతుంది. ఓకే. చాలా మందికి వేరే యాక్సిడెంట్స్ కారణం కావచ్చు, లేకపోతే వద్దన్నా కొన్ని బాటిల్స్ ఓపెన్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల పన్ను ఇరిగిపోతుంది కదా. దానికి నేను చూసా, అది అసలు చాలా చక్కగా అస్సలు తెలియకుండా కవర్ చేస్తారు. అది ఎలా చేస్తారు, దాని లైఫ్ ఎంత అసలు? అది అంటే కాంపోజిట్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది, టూత్ మెటీరియల్. జస్ట్ కొంచెం లైనింగ్, టూత్ లైనింగ్ ఎంతవరకు ఇరిగిందో దాని వరకు రఫ్ చేసి దాన్ని పేస్ట్ చేస్తాం. అది నా దృష్టిలో అయితే అది టెంపరీ ప్రాసెస్. ఎందుకంటే అది అంటించిన పట్టీలాగా ఉంటుంది. సో ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు. మళ్ళీ ఏదైనా గట్టిది, ఏదైనా హార్డ్ది ఏదైనా కొరికినప్పుడు ఊడిపోవచ్చు. సో దాని బదులు క్యాప్ పెట్టుకోవడం బెటర్. ఆ ప్లేస్లో క్యాప్ ఏంటంటే ఒక తొడుగులా ఉంటుంది, అండ్ కింద సిమెంట్ పెట్టి ఫిక్స్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓకే. సో ఒక పన్నుకైనా కూడా అదే బెటర్. అదే బెటర్. ఓకే. మరి కలర్ వేరియేషన్ ఏమైనా తెలుస్తుంది? షేడ్ని బట్టే కదా పెడతాము. పక్కదాని షేడ్ తీసుకొని దాని ప్రకారమే ల్యాబ్లో చేపించేస్తాము. ఓకే. ఇది ఎక్స్పెన్సివా లేకపోతే కొంచెం తక్కువలోనే అవుతుందా? డెంటల్ ట్రీట్మెంట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఇంకా మీరు ఫిక్స్ అయిపోవడమే. ఎక్స్పెన్సివ్ అంటే ఈ ఎక్స్పెన్సివ్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కన్సల్టెంట్, ల్యాబ్ ఛార్జెస్, పేషెంట్ మెటీరియల్స్, వాటిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు ఇది క్వాలిటీలో కావాలి, ఈ మెటీరియల్లో కావాలి అనే వాళ్ళకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. లేదు నార్మల్గా మీడియం ఇలా చేయండి, నాకు ఉంటే చాలు టూత్ అనే వాళ్ళకి కొంచెం తక్కువలో అయిపోతుంది. ఓకే.